లేవలేసారా మీరు? మీ పేరు? వినయ్. ఈయన ఎక్కడి నుంచి వస్తారు మీరు? మిరాలగూడ. అయితే మన మిరాలగూడ వినయ్ అన్న గారితో అడిగి తెలుసుకుందాం. పోయిన వారం ఇక్కడ వచ్చిరా మీరు? పోయిన వారం మంగళవారం వచ్చిన. పోయిన వారం అంట 5 గొర్రెలు దొంగతనం అయినంట ఈ ప్లేస్ లా. ఏమైనా చూసిరా మీరు? అసూలది. మరి బాబాయ్ అయితే చూసిన అంటుండు 4 గొర్రెలు అంటుండు. బాబాయ్ అయితే చూసిన అంటుండు 4 గొర్రెలు అంటుండు. 4 గొర్రెలు అయినాయంట. మరి అందులో ఏమైనా చూసిరా మీరు? ఏం చూడలేదు. ఇక బాబాయ్ ఆ 4 గొర్రెలు ఏమో తీసుకోపోయినంట, చూసిరంట. ఎంతమంది వచ్చి వాళ్ళు అడిగి తెలుసుకో. ఎంతమంది వచ్చి తీసుకుపోయారా 4 గొర్రెలు? 4 గొర్రెలా? ఏమో మరి వాళ్ళెవరో మరి నాకు తెలియదు, నీ చూడలేదు. ఇక ఏమో మరి వాళ్ళెవరో మరి నాకు తెలియదు, నీ చూడలేదు. ఇక చెప్పు. బాబాయ్ వాళ్ళు మా చుట్టాలే, దగ్గర చుట్టాలు అని చెప్తుండు. మరి క్లియర్ గా ఇప్పుడు మన క్లియరెన్స్ దొరుకుతుంది ఇంకా నలుగురితో మాట్లాడితే. ఎట్లా బాబాయ్ వాళ్ళు ఎట్లా ఉన్నారు? నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లడ్డుగా ఉన్నారా? ఏమో మరి వాళ్ళు ఎట్లా ఉంటారు. మనమే మీ వాళ్ళే అన్నావు కదా ఇప్పుడు నువ్వు? చూడలేదు. వాళ్ళే తీసుకోపోయారు అని చెప్పినావు. కాదు వీళ్ళ వాళ్ళే అంట. ఈయననే ఆటో ఎక్కిచ్చి పంపించిందంట. మరి అది ఎంతవరకు నిజమో కాదో ఇంకా నలుగురికి అడిగి తెలుసుకుందాం. చెప్పు బాబాయ్. ఇంకా వాళ్ళెవరో ఏమో ఎట్లా దొంగతనం మేము చూడలేక కనిపెట్టలేక. 2 ఉంచుకొని 2 ఇరాదు బాబా. నా గిరాక్ ముందులా మేమే చేసుకుంటా ఉన్నాయి. నా గిరాక్ టైంలో నీ అన్నయ్యి 4 గొర్రెలు పోయినాయంట సారి. అందులో ఒక 2 ఇచ్చి 2 నువ్వు ఉంచుకో. మీ వాళ్ళు అన్నావు కదా ఇప్పుడు తీసుకోపోయింది. గుర్తుపెట్టినా పోయినసారి వచ్చి నేను ఇక్కడ చూడదాగిన 4 మేకలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా కదా సారీ. 4 పోయినాయంట గొర్రెలు అని చెప్పి నేను బాత్రూమ్ పోయిస్తా అని చెప్పి నీకు ఆగమని చెప్పి చూసిన. నేను మళ్ళీ వచ్చేసరికి లేదు. నేను అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పావు. నా 4 గొర్రెలలో అది నాకు చాలా అవసరం ఉన్నాయి. నీకు తెలిస్తే ఎప్పుడు నా అడ్డ అన్నే కానీ. అయితే బాబాయ్ ఏమంటున్నా అంటే 4 తీసుకోపోయినా కానీ ఇప్పుడు అమ్మేసిన డబ్బులు లేవంటుండు. ఒక 2 మనం అడిగి చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం బాబాయ్కి. 2 అయినా ఇరాదు బాబాయ్ 2 గొర్రెలు. నేను నా అడ్డ ఎప్పుడైనా ఆనే పెడతాం కానీ ఆనే పెడతాం. 4 గొర్రెలు తీసుకుపోయినా 2 అయినా ఇరాదు. ఇక మాకు అన్నీ తెలియదు. ఇక తెలియదు అసలు. మీరు తీసుకోపోయా మీ వాళ్ళు అన్నావు ఇప్పుడు అసలు. ఎవరన్నా మంది? విశ్వనాథపురం. ఇట్లా అన్న కొంచెం. పోయిన వారం ఇక్కడ 4 గొర్రెలు దొంగతనం అయినా. మేము రాలే, మేము ఇయ్యాలని వచ్చినాం. పోయిన వారం రాలే అన్న. పోయిన వారం కూడా వచ్చిన అంటుండు. వీళ్ళంతా దోస్తులే అన్నారు. రాలే. మీరు దోస్తులు అన్నట్టు పక్కన 2 గొర్రెలైనా మీరు మాట్లాడుకొని ఏమైనా చర్చ చేసి ఇచ్చేయండి మాకు. చెప్పండి. ఇంకే మాకే సంబంధం లేదు. అర్థం చేసుకో. 2 ఉంచుకో. నాకు తెలియదు. 2 మీ వాళ్ళు తీసుకొని పర్లేదు. 2 నాకు ఇచ్చి నాకు చాలా అవసరం ఉన్నారు. నీకు ఒప్పచెప్పిపోయింది. నేను నాకెట్లా ఒప్పచెప్తాను? నాది ఎప్పుడు అడ్డ అనే. మీరు ఏం చేసుకుంటారు చేసుకోరి. నేనైతే తీసుకున్నా అని చెప్తుండే ఆయన. గొర్రెలు మరి తీసుకున్నా అంటారు. మరి మేడం మీకు అయినంత చేయండి, మేము ఇన్నే ఉంటాం సాయంత్రం దాకా ఇన్నతోనే. సో ఈయనైతే నేను ఇయ్యాను, మీ గొర్రెలు మాకు తెలియదు అంటుండు. తీసుకొని అమ్ముకున్నా అన్నాడు. మరి ఇప్పుడు లాస్ట్ సార్ ఒకసారి అడుగుదాం. అమ్ముకోలేదు, తీసుకోలేదు, ఏం చేయలేదు. మాకు తెలియదు. ఇక ఏమైనా చేసుకోరు మీరు అంటుండు ఆయన డైరెక్ట్. నేను తీసుకోపోయిన గొర్రెలు ఏమైనా చేసుకోరి అంటుండు. ఒక గొర్రె ఇప్పించేసి 4 పోతే పోయి. తీసుకోలేదు. నా అడ్డ అన్నే ఉంటది, ఎప్పుడు అక్కనే ఉంటా. సరే బాబాయ్ అయితే తీసుకోలే అంటారు. మరి ఓకే బాబాయ్. నాకు గుర్తుపట్టినావా? టీవీలలో వస్తాయి నేను షోలలో గుర్తుపట్టినా? ఏం లేదు, మేము కామెడీ చేస్తున్నాం. చిన్న ప్రాంక్ వీడియో. ఓకేనా? తీసుకోను. మీడియా నుంచి వచ్చిన ఒక చిన్న మీడియా నుంచి వచ్చిన ఒక ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు ఇక్కడ? ఎట్లా ఉంది, ఏంది మీ పేరు? నాదే ఉంది. సేటు మీరు కాదా? పోయిన వారంలో ఇక్కడ గొర్రెలు దొంగతనం అయినా అంట, నిజమా కాదా అని? మొదలెట్టేయమంటారా? ఏ ఊరు మంది? మాది అక్కడ సూర్యాపేట అతను. కానీ ఎప్పుడు ఆ రోజు ఈయననే ఉన్నాడు. ఈయన పక్కనే ఉన్నారని చెప్తారు. పోయిన వారం ఇంకా ఇద్దరు బాబాయ్ సంతకి రాలే అంటుండు బాబాయ్. మరి పోయి రాలే కాదు బాబాయ్, చూసి అంటున్నాం. నువ్వు తీసుకున్నా అనలే. నాకు తెలియదు అసలు నేను లేనిడికి రాలే. ఎవడురా నువ్వు? గొడవైందంట, 4 గొర్రెలు వేసుకున్నారంట, నిజమా? పోయిన బాబాయ్ తీసుకున్నా అంటుండు. మరి
సర్లే ఉంటే ఉండదు. ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు బాబా ఏమంటారు అంటే దగ్గరుండి మేము చూసినాం ఆ టైంలో ఇక్కడ నలుగురు ఎత్తుకోపోయేది. మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏందనేది తెలియట్లేదు. ఇంకా నలుగురు తెలుసుకుందాం. ఎట్లా ఉన్నారు బాబా ఎత్తుకోపోయిన వాళ్ళు? నేను లేనా? నువ్వు ఇప్పుడు ఉన్నా అంటున్నావు కదా. నాకు అవసరం లేదు. ఇప్పుడు బాబాయ్ వాళ్ళు చుట్టాలి అంటుండు. రెండు ఇచ్చినా చాలు, రెండు ఉంచుకున్న మేడం 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 బాబాయ్ ఏమంటున్నా అంటే వాళ్ళ చుట్టాలు అంటారు. బాబాయ్ తీసుకోపోయిన వాళ్ళు బాబాయ్ తీసుకోపోయి ఇట్లాంటి 4 గొర్రెలు దొంగతనం అవి కావులే కానీ బాబాయ్ ఒక్క నిమిషం అవి కావు మన వద్దు కానిగో ఒక మాట బాబాయ్ తీసుకోపోయినా అంటుండు. వాళ్ళ చుట్టాలి అంట 4 గొర్రెలు దొంగతనం చేసిన వాళ్ళు. జర వాళ్ళ పేర్లు ఏమైనా తెలిసి చెప్పరాదు బాబాయ్? మేము తెలుసు మేము తోలాడుకుంటాం. రెండు మాకేం కాదు. అసలు ఓన్ పేరు చెప్పాలి ఏంది కుదరేచుడి. ఓన్ పేరు చెప్పాలి ఏంది కుదరేచుడి. ఓన్ పేరు చెప్పాలి ఏంది కుదరేచుడి. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. బాబాయ్ మీరు ఏమని బాబాయ్ ఏమంటుండే ఒక నిమిషం బాబాయ్ ఏమంటున్నా అంటే మీరు ఏమని చేసుకోరి నేనే తీసుకోపోయినా అని ఒప్పుకుంటుండు. మరి మరి ఇప్పుడు చెప్పు బాబాయ్ మరి ఎవరు మీ వాళ్ళే అంట కదా వచ్చిన వాళ్ళు. మళ్ళీ 2 మీరు ఎంత మూడు పోయినా సంగతి వాళ్ళు ఏమైనా గుర్తుపడతా చూస్తాను? వాళ్ళ ముఖాలు ఏమైనా గుర్తుపడతారా సార్ బాబాయ్? వాళ్ళ ముఖాలు సర్లే సర్లే. ఇప్పుడు బాబాయ్కి తెలుసుకుందాం. ఇంకా వేరే 2 బాబాయ్లకు అడిగి తెలుసుకుందాం. కొంచెం లోపల పోయి మార్కెట్ లా. సరే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము మీరు కూడా అవంతిపురం సంతలో ఉన్నారు అన్న. నమస్తే, మీ పేరు అన్న? బుచ్చయ్య. ఏ ఊరు నుంచి వచ్చిరన్నా? అన్నారు నాగలపేట అన్నారు. మీరన్నా? నా పేరు లింగమల్ల అన్న. నా పేరు నాగరాజు అన్న. సో పోయిన వారం 4 గొర్రెలు ఇక్కడ దొంగతనం అయిందంట. మీరు ఏమైనా చూసిరన్నా? ఎట్లా కనిపిస్తాయి? ఎవరు దొంగపోయినా ఎట్లా తెలుస్తుంది? ఏమైనా మీరు పోయిన వారం వచ్చిరా? రాలే, మాకేం అవసరం. ఇవాళ మనకు అవసరం గొర్రెపోతే అవసరం కొనుక్కోపోతానికి వచ్చినాం. సో అన్నోళ్ళు వచ్చేటోళ్ళు అడిగితే తెలుస్తుంది. అన్నోళ్ళు ఏమంటారు అంటే మేమైతే చూసినాం కానీ వాళ్ళు ఎవరు అంటే తెలియదు అని చెప్తారు అన్నోళ్ళు. చూసినాం అని చెప్పలే. చూడలే మీరు? మనం ఎందుకు చూస్తాం అన్న? ఈ రోజే వాళ్ళు ఎలా ఉంటారన్న మన ఐడియా ఉందా? చూడలేదు. అంతేనా? వచ్చింది అంటే ఎట్లుంటారు అని చెప్తుందన్నా. సో అన్నోళ్ళు ఏమంటారు సార్? మేడం అన్నోళ్ళు ఏమంటారు అంటే మేమైతే చూసినాం, దూరం నుంచి చూసినాం. ఒక నల్ల ఒక లడ్డుగున్న అంటారు. 4 అయితే వచ్చిరంట. మరి 4 గొర్రెలు పోయినాయి. ఎట్లా పొడలా ఏ అన్నాయి చూసిరు అన్నారు కదా మీరు? మీరేం చూడలే? వాళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా? అసలు మేము చూడలే వాళ్ళని. మేము చూడలేదు సార్. మేము ఈ రోజే వచ్చినాం. మేము పోయిన వారం మాకేం తెలుసు. సో బాబాయ్ ఏమంటారు అంటే అన్న వాళ్ళైతే అప్పట్లో చూసినా కానీ గుర్తులేదు, ఇప్పుడు మాకు ఏం తెలియదు అంటారు. ఇంకా 4గురికి చర్చ చేద్దాం మేడం, చేద్దాం. సార్ది కూడా ఇవాళ పరిస్థితి ఏదో ఒకటి చేసి 4 వేసుకోపోయినా కాడ 2 ఇప్పిస్తాం వాళ్ళ గొర్రెలు. ఏమంటారు అన్న? 4 వేసుకోపోయినా 2 ఇచ్చినా మంచిదేగా. ఇప్పుడు అన్న మీరే చెప్పాలి ఎవరు వాళ్ళు. మంచి మాట అన్నారు. మీరేమన్నా జర చూసి వాళ్ళ గుర్తిస్తే ఒక మాట వాళ్ళ పేర్లు ఏమని చెప్తే మేము అడుగుతా ఉన్నాం. చూడండి ఎవరిని అడుగుతాను అన్న. అయితే మీరు ఏమని చేసుకోరి నేను పేర్లు చెప్పాను అంటున్నా అన్న. అన్న మీరు పేర్లు అయితే చెప్పారంటారు కదా ఒకసారి మరి మీరు అన్న ఏం లేదు 2 మాటలు ఇగో అన్న పోతే గలీజ్ ఒక మాట. మీ పేరు అన్న? నా పేరు సతీష్. ఏ ఊరు నుంచి వచ్చారు? ములకలకాల నుంచి వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఏముందండి ఇదే మండలం అదే ములకలకాల. మీ పోయిన వారం ఏమైనా వచ్చిరన్నా? రాన్న మీరు కూడా ఇక్కడ ఎన్నదండి ఇట్లా అన్న 2 మాటలు మీ మాటలు 2 చెప్పుకోవాలి. పోయిన వారం వచ్చిరా మీరన్నా? పోయిన వారం అంటే మా సోమవారం వచ్చినాం. సోమవారం ఆదివారం వచ్చిన సోమవారం. ఆదివారం నువ్వు వచ్చినప్పుడు తీసుకొచ్చిన నువ్వు ఆడ నిలబడి ఉంటే నీ దగ్గర పెట్టి అన్న ఇది జర చూడనా నేను బయటికి పోయిస్తా నీళ్ళు తాగొస్తాను చెప్పిన కదా. చెప్పి నీ నీళ్ళు తాగొచ్చు నీకు చెప్పిపోయినా. అప్పుడు 4 దొంగతనం అయిందంట చూసిరా? మనం ఏం చూడలేదు అన్న. అయితే చూసినా నేను చెప్పాను అంటుండు. మరి నేను చెప్తున్నాను అంటుండు. మరి నేను చెప్తున్నాను అన్న గుర్తు వాళ్ళ పేరు లేదన్న ఏమన్నా తెలియదు అది. ఏదో ఒకటి వాళ్ళ పేర్లు చెప్పాను మేము అడుగుకున్నాం. ఏం के पास आ गए हम ढूंढ रहे थे 3 दिन से. आज मुगन भाई कहाँ रहने वाले आप? हम बिहार से। अब इधर क्या करने आए? इधर पानी करते जी। हर हफ्ता इधर रहते? हर हफ्ता आते जी? एक छोटा सा डाउट है हमारा, वो गए सो हफ्ते में 4 बकरा चोरी हुआ, आप कुछ देखे क्या? नहीं सर। ये बोल रहे कि मैं देखा मगर नाम नहीं बताता हूँ। बोले जी नाम बताइए, हम
बहुत बड़े आदमी के बकरे चले गए 4, जो आप कैसा भी नाम बताइए उन लोग का। सर हम हमाली वाला, सर हम हमाली वाला, सर हम हमाली वाला। పొట్టోడికి దోలు తీరిపోయింది एक मिनट, तुम्हारे याद नहीं है कैसो बार आके 4 बकरे वहाँ रख के तुम देखो भाई मैं पानी पी के आता हूँ बोले तो मैं देखता हूँ, बोले मैं पानी पी के आया उतनी देर में वो चले गए तो हाँ हमारे सर वाले वो तो लेके गए मालूम बोले नहीं, ना। हम लोग बिहार वाला काम करते दिन भर इधर सर। 4 एक मिनट ये भाई क्या बोल रहे हैं मैडम, मैं तो नहीं बताऊंगा। मैं 4 बकरे काट लिया कि बेच लिया कि वो बाद में देखेंगे। मैं तो नहीं लिया। वो बोल रहे कि नहीं देता हूँ, बोल रहे नहीं लिया नहीं, वो बकरे मैं नहीं देता हूँ। बोले जी बड़े सरकार के वो 4 है ना, 2 दे दो, 2 रख लो आप, 2 रख लो मेरे को, 2 रख के 2 दे दो आप। मेरा सर एक भी नहीं है, क्या देना मैं, मेरा सर एक भी नहीं है, क्या देना मैं। अब 4 लिए बोले देना 4 बकरा। नहीं नहीं मैं नहीं लिया। ये बोल रहे कि केस लगाओ क्या भी करो हम नहीं देते, बोल रहे भी लगाओ जी। अब देना चाहिए ना। मैं नहीं देखा, क्या देख क्या 2 तो देना चाहिए ना। 4 लिए आप, हम वो नहीं बोल रहे। अब तो 4 लेके गए, चोरी करे आप बोल रहे। चोरी है सर, क्या भी है, बोल रहे कि चोरी करिया, मैं क्या भी करिया तो नहीं देता हूँ बोल रहे हो अभी तो। मैं बिहार का आदमी, समस्तीपुर जिले का, इधर आया पानी करने को, चोरी करने को नहीं आया। ये बोल रहे कि मैं चोरी करने को वहाँ से इतनी दूर आया बोल रहे। 4 नहीं लेता हूँ, वहाँ से इतनी दूर आया बोल रहे। 4 नहीं लेता हूँ, बोले 2 देते बोल रहे। नको ना जी जी नमस्ते। सुन ये किसी नहीं देता सर, मैं गरीब आदमी सर। ये बोल रहे देखो 10 रुपए है। ये बोल रहे कि नहीं देता हूँ बोल रहे। माफ कीजिए चाय सर, पियेंगे हम, चाय चाय पियेंगे। एक बकरा दे दीजिए आप। नहीं सर, मैं मेरा बकरा गिरा क्या भी नहीं है सर। 3 बकरे के पैसे तुम ही ले लो, 1 दे दो मेरे को। नहीं सर माफ कीजिएगा, मेरे को माफ कीजिए। हम कॉमेडी कर रहे हैं, कॉमेडी चैनल बना। ये सीरियस नहीं है जो